హాయ్ అండి. ఈ వీడియోలోనైతే చాలా అంటే చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి. తప్పకుండా వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలామంది వీడియోనైతే చూస్తున్నారు, కనీసం ఒక లైక్ కూడా చేయట్లేరు. ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి వర్షాకాలంలో చాలామంది కూడా ఏ ఫుడ్ అయినా సరే వేడివేడిగా తినాలి అనుకుంటారు. ఎప్పుడైనా సరే ఇలా మిగిలిపోయిన అన్నంని మనం స్టవ్ పైన పెట్టి రీహీట్ చేసామనుకోండి, అది తొందరగా మాడిపోతుంది. జస్ట్ స్టవ్ అవసరం లేకుండా ఇన్స్టెంట్గా 2 మినిట్స్లోనే ఎలా హీట్ చేసుకోవాలో మీకైతే చూపిస్తాను. హాట్ బాక్స్ తీసుకొని అందులో కొన్ని గోరువెచ్చని వాటర్ అనేది పోసుకోవాలి. అందులో ఈ రైస్ బౌల్లో పెట్టి మనం గట్టిగా కనుక మూత పెట్టాము అనుకోండి, మనకి 5 మినిట్స్లోనే అన్నం అనేది చాలా వేడిగా అవుతుంది. మనం స్టవ్ పైన పెట్టి ఎంత హీట్ చేసామో సేమ్ అలానే హీట్ అవుతుంది. మన నెక్స్ట్ టిప్ అండి, సెకండ్ టిప్. మనకు వచ్చేది శ్రావణ మాసం. చాలామంది ఇళ్లలో కూడా రెగ్యులర్గా దీపారాధన చేస్తూ ఉంటారు. దీపారాధన చేసినప్పుడు దీపాలు అనేది ఎక్కువసేపు వెలగాలి. అలాగే దీపారాధన చేసిన తర్వాత ఇల్లంతా కూడా మంచి సువాసన రావాలి అంటే నేను చెప్పిన విధంగానైతే చేసి చూడండి. దీపాల్లో ఒత్తులు వేసిన తర్వాత ఆ ఒత్తులకి చివరి భాగాన కొంచెం కర్పూరం అనేది పొడిని వాటికి కనుక రాసాము అనుకోండి, ఎక్కువసేపు మంచిగా వెలుగుతూ ఉంటాయి. అలాగే దీపాలు వెలిగించిన తర్వాత అందులో జవాదు పౌడర్ అనేది మార్కెట్లో దొరుకుతుంది. అది కొంచెం కనుక వేసాము అనుకోండి, ఇల్లంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది. మన టెంపుల్లో ఏదైతే వైబ్ వస్తుందో సేమ్ అలానే ఇల్లంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది. దీపాలు కూడా చాలాసేపు చాలా మంచిగా వెలుగుతూ ఉంటాయి. ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. మా ఇంట్లో దీపారాధన చేసిన ప్రతిసారి నేను ఇలానే ట్రై చేస్తాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, మనం దొండకాయలు ఎప్పుడైనా మార్కెట్ నుండి తీసుకొచ్చినప్పుడు వాటిని కట్ చేసాము అనుకోండి, అందులో ఉండే జిగురు వల్ల మన నెయిల్స్, ఫింగర్స్ అన్నీ కూడా పాడైపోతాయి. అంటే మొత్తం కూడా నల్లపడిపోతాయి. అలాగే మెయిన్గా నెయిల్స్ అనేది కట్ అయిపోతాయి. అలా నల్లపడకుండా అంటుకోకుండా ఉండాలి అంటే కట్ చేసేటప్పుడు ఇలా హ్యాండ్కి ఒక క్యారీ బ్యాగ్ కనుక వేసుకొని మనం కట్ చేసాము అనుకోండి, దొండకాయలు అనేది చాలా నీట్గా కట్ అవుతాయి. అలాగే మనకి ఎక్కువ అంటే నార్మల్గా ఎక్కువ శ్రమ పడి చేతుల్ని రుద్ది కడగాల్సిన పని లేకుండా మనం ఈజీగా ఎన్ని కేజీల దొండకాయలైనా కూడా ఇలా ఫాస్ట్గా కట్ చేసుకోవచ్చు. అందులో నుండి మనకి జిగురు అనేది రాదు. మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. తర్వాత మనం క్యారీ బ్యాగ్ రిమూవ్ చేసుకున్నాము అనుకోండి, సరిపోతుంది. మన నెక్స్ట్ టిప్ అండి, అందరి ఇళ్ళలో కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం, మన ఇళ్ళలో రెగ్యులర్గా ఇలా మిక్సీని అయితే వాడతాము. మన మిక్సీ మోటార్ అనేది బాగానే ఉంటుంది. బట్ మిక్సీ జార్లో కొన్నిసార్లు బ్లేడ్లు అనేది షార్ప్నెస్ తగ్గిపోతాయి, కొన్నిసార్లు బ్లేడ్స్ అనేది జామ్ అయిపోతాయి. మెయిన్గా ఈ వర్షాకాలంలో అందులో డస్ట్ పట్టడం వల్ల కానీ ఈ వర్షం వల్ల కానీ బ్లేడ్స్ అనేది జామ్ అయిపోతాయి. అప్పుడు మనం ఏమి గ్రైండ్ చేసినా కూడా తిరగవు. అలా జామ్ అయినప్పుడు మనం యూస్ చేసే కుకింగ్ ఆయిల్ని కొంచెం హీట్ చేసుకొని ఆ కుకింగ్ ఆయిల్ని బ్లేడ్స్ దగ్గర, ఇక్కడ ఏదైతే బ్లేడ్స్ పార్ట్ ఉంటుంది కదా ఆ పార్ట్లో వేసి ఒక 5 మినిట్స్ అలానే వదిలేయాలి. మొత్తం కూడా ఆయిల్ అనేది అప్లై అయ్యేలాగా దాని చుట్టూ తిప్పుతూ దాంట్లో వేయాలి. తర్వాత మనకి తీసుకెళ్ళి స్టవ్ పైన ఒక 2 మినిట్స్ పాటు హీట్ చేసుకోవాలి. హీట్ చేయడం వల్ల, ఆయిల్ వేయడం వల్ల బ్లేడ్లో ఉండేది మట్టి అంతా వదిలిపోతుంది, బ్లేడ్ అనేది ఫ్రీ అయిపోతుంది. సో తర్వాత మనం అది చల్లారిన తర్వాత కనుక బ్లేడ్ని మూవ్ చేసాము అనుకోండి, అది ఈజీగా మూవ్ అవుతుంది. అందులో పట్టిన డస్ట్ అంతా కూడా వదిలిపోతుంది. సో మనం ఏదైనా గ్రైండ్ చేసుకున్నా కూడా ఈజీగా గ్రైండ్ అవుతుంది. ఈ చిన్నదానికి షాప్ వరకు వెళ్ళాల్సిన పని లేకుండా ఈజీగా ఇంట్లోనే ఇలాంటి చిన్న చిన్న టిప్స్తో యూజ్ అనేది అయితే చేసుకోవచ్చు. మన నెక్స్ట్ టిప్ అండి, చాలామందికి ఇళ్లలో మార్నింగ్ లేవగానే టీ కానీ కాఫీ కానీ తాగే అలవాటు ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం స్టవ్ పైన టీ కానీ కాఫీ కానీ ఇన్ కేస్ పాలు కానీ పెట్టి మర్చిపోయాము అనుకోండి, అది మొత్తం పొంగిపోతుంది. అలా పొంగిపోకుండా ఉండాలి అంటే మనం ఆ గిన్నెలో ఒక స్పూన్ కనుక వేసాము అనుకోండి, స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టినా సరే పొంగిపోకుండా ఉంటుంది. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా, పై వరకు వస్తుంది బట్ పొంగిపోదు. సో మనం ఇలా స్పూన్ వేసి కనుక మన పని మనం చేసుకున్నాము అనుకోండి, టెన్షన్ లేకుండా, మనం క్లీన్ చేసే బాధ లేకుండా టీ అనేది పొంగిపోకుండా నీట్గా అవుతుంది. మన నెక్స్ట్ టిప్ అండి, మనము ఎప్పుడైనా మార్కెట్ నుండి టమాటాలు తెచ్చుకున్నప్పుడు మినిమం కేజీ, హాఫ్ కేజీని అయితే తెచ్చుకుంటాం కదా. వన్స్ ఏంటంటే వర్షాకాలంలో వర్షపు నీరు పడడం వల్ల అవి తొందరగా కుళ్ళిపోతాయి. అలా కుళ్ళిపోకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ మన ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకొని ఇండివిజువల్గా ఒక్కొక్క టమాటాని తీసుకొని ఇలా టిష్యూ పేపర్లో కానీ న్యూస్ పేపర్లో కానీ నీట్గా చుట్టుకోవాలి. అంటే గాలి తగలకుండా చుట్టుకోవాలి. మెయిన్గా టమాటాలో ఉండే వాటర్ కంటెంట్ వల్ల అవి తొందరగా కుళ్ళిపోతాయి. బట్ ఇలా మనం టిష్యూ పేపర్ కనుక పెట్టి చుట్టి పెట్టాము అనుకోండి, అందులో ఉండే ఏదైనా ఎక్సెస్ వాటర్ కంటెంట్ అయినా సరే ఆ టిష్యూ పేపర్ అనేది పీల్చేస్తుంది. సో టమాటాలు అనేది చెడిపోకుండా చాలా ఎక్కువ రోజుల వరకు అయితే ఉంటాయి. ఇలా బాక్స్లో అన్నీ కూడా ఇండివిజువల్గా న్యూస్ పేపర్, టిష్యూ పేపర్లో చుట్టి మనం గట్టిగా మూత పెట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టినా సరే బయట పెట్టినా సరే మనకి చాలా రోజుల వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి.
మన నెక్స్ట్ టిప్ అండి, మనం ప్రతి కర్రీలో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాము. ఇలా మనం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడానికి అల్లం తీసుకొచ్చాము అనుకోండి, మనం అలానే బయట పెట్టి వదిలేస్తే అది ఎండిపోతుంది, అందులో ఉండే వాటర్ కంటెంట్ అంతా కూడా పోతుంది. మనం తీసుకొచ్చిన తర్వాత అందులో వాటర్ అంటే నార్మల్ పైన ఏదైనా వాటర్ ఉంది అనుకోండి, నీట్గా ఒక కాటన్ క్లాత్తో తుడిచి తర్వాత ఇలా టిష్యూ పేపర్ తీసుకొని గాలి తగలకుండా నీట్గా అల్లంని మొత్తం కూడా కవర్ చేసుకోవాలి. ఇలా నీట్గా చుట్టి ఏదైనా ఒక బాక్స్ తీసుకొని అందులో పెట్టి మన ఫ్రిడ్జ్లో పెట్టి మూత పెట్టాము అనుకోండి, మనకి చాలా రోజుల వరకు ఆల్మోస్ట్ 2 or 3 months వరకు అయితే అల్లం ఫ్రెష్గా ఉంటుంది. ఇన్ కేసు ఎప్పుడైనా కావాలి అన్నప్పుడు ఒక 10 minutes ముందు తీసి బయట పెట్టి కనుక వాడుకున్నాము అనుకోండి, అల్లం అనేది చాలా రోజుల వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం అల్లం కానీ వెల్లుల్లి కానీ బల్క్ క్వాంటిటీలో తెచ్చుకున్నాము అనుకోండి, ఇలా కనుక స్టోర్ చేసాము అనుకోండి, మనకి చాలా రోజుల వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది. ఈవెన్ వెల్లుల్లి మనం ఫ్రిడ్జ్లో పెట్టాము అనుకోండి, అందులో కూలింగ్ తగలడం వల్ల అందులో ఉండే పొట్టు అనేది చాలా తొందరగా వచ్చేస్తుంది, ఫ్రెష్గా కూడా ఉంటాయి. నెక్స్ట్ టిప్ అండి, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కామన్గా ఇడ్లీ దోశల టిఫిన్ అయితే చేసుకుంటాము. దానికి కాంబినేషన్ పల్లి చట్నీ అయితే చేస్తాము. ఇలా పల్లి చట్నీ చేసినప్పుడు అందులో ఉండే పొట్టు అంతా కూడా రిమూవ్ చేసుకుంటాము. వన్స్ ఈ పొట్టుని మనం సింక్లో కానీ డస్ట్బిన్లో కానీ తీసేసామనుకోండి, ఇల్లంతా కూడా డస్ట్ అనేది అయిపోతుంది. సో అంత ఈజీగా కూడా తీయలేము, గాలికి అంతా ఎగిరిపోతుంది. మనం ఈజీగా ఎలా తీయాలో మీకు చూపిస్తాను. ఏదైనా ఒక జాలి గంట తీసుకొని ఈ పల్లీలన్నిటిని కూడా అందులో వేసుకోవాలి. పల్లీలన్నీ అందులో వేసిన తర్వాత జస్ట్ ఆ గంటను పట్టుకొని ఇలా కనుక షేక్ చేసాము అనుకోండి, పొట్టంతా కిందికి వచ్చేస్తుంది, ఓన్లీ పల్లీలు మాత్రమే పైన మిగులుతాయి. ఇలా చేయడం వల్ల మనకి పొట్టు ఈజీగా సపరేట్ అయిపోతుంది. పల్లీలు అనేది కూడా చాలా నీట్గా పైన వరకే ఉంటాయి. సో మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా, మనకి మార్నింగే హడావిడి లేకుండా ఇలా ఇంట్లోనే మన గ్యాస్ స్టవ్ దగ్గర నిల్చొని ఈ పనిని అయితే చేసుకోవచ్చు. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన లాస్ట్ టిప్ వచ్చేసరికి, మనం ఇంట్లో దోశ ప్యాన్ కానీ చపాతీ ప్యాన్ కానీ ఎప్పుడైనా సరే మనం రెగ్యులర్గా చేసినప్పుడు ఇలా ఆయిల్ అనేది మొత్తం కూడా సైడ్స్కి అట్లాగా కట్టేస్తుంది. అప్పుడు మనం చపాతీ కానీ దోశ కానీ వేసినా కూడా అది సరిగ్గా కాలదు. దాన్ని ఎలా క్లీన్ చేయాలో మీకు జస్ట్ ఒక 5 minutes ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇలా చేసామనుకోండి, మన ప్యాన్ అనేది చాలా కొత్త దానిలాగా అవుతుంది. గ్యాస్ స్టవ్ అనేది ఆన్ చేసుకొని దానిపైన పెట్టేసి ప్యాన్ అనేది మొత్తం కూడా హీట్ చేసుకోవాలి. ఇలా ప్యాన్ మొత్తం హీట్ అయిన తర్వాత కోల్గేట్ టూత్పేస్ట్ ఆర్ ఏదైనా ఒక టూత్పేస్ట్ తీసుకోవాలి. నేనైతే కోల్గేట్ టూత్పేస్ట్ అనేది తీసుకున్నాను. ఆ టూత్పేస్ట్ అనేది దానిపైన కొంచెంగా వేసుకోవాలి. మెయిన్గా ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. అంటే ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వన్స్ మనది హీట్ అయిపోయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకున్నా సరిపోతుంది. నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా పేస్ట్ అనేది వేసుకోవాలి. పేస్ట్ అనేది వేసుకున్న తర్వాత ఒక 5 minutes తర్వాత అందులో కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసి ప్యాన్ పైన అంతా కూడా వాటర్ అనేది అప్లై అయ్యేలాగా ఏదైనా ఒక గరిటె తీసుకొని ఆ గరిటెతో ఎడ్జెస్కి మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేలాగా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎడ్జెస్ పైన ఆయిల్ మరకలు జిడ్డు అనేది ఉంటాయి కదా. సో ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల అవి మొత్తం కూడా నానిపోతాయి. హీట్ చేయడం వల్ల ఆ తొందరగా లేయర్ అనేది లేసి వస్తుంది. సో మనకి ఎక్కువ రుద్దాల్సిన పని లేకుండా జస్ట్ హీట్ చేసేటప్పుడే సగానికి సగం పెనం అనేది క్లీన్ అయిపోతుంది. ఇవి రెండు వేసుకొని ఒక 2 minutes తర్వాత కొంచెం లెమన్ హాఫ్ పీస్ అనేది తీసుకొని కొంచెం నిమ్మరసం అనేది అందులో యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం యాడ్ చేయడం వల్ల నూనె మురికి ఏదైతే ఉంటుంది కదా, అది తొందరగా వదిలిపోతుంది. సో మెయిన్గా లెమన్ రసం వల్ల మనకి జిడ్డు అనేది సోప్తో రుద్దాల్సిన పని లేకుండా ఇన్స్టెంట్గా మనం వేట్ చేసేటప్పుడే ఆ జిడ్డు అంతా కూడా వదిలిపోతుంది. వీటన్నిటినీ మిక్స్ చేసుకొని తర్వాత ఒక 2 minutes పాటు బాగా హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్నాం అనుకోండి, అందులో మనం నార్మల్గా రుద్దాము అనుకోండి, అందులోనే 90% మనకి జిడ్డు అనేది వదిలిపోతుంది. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా. జస్ట్ ఏదైనా షార్ప్గా ఉన్న గంటతో కనుక మనం రుద్దుతూ కనుక ప్యాన్ని హీట్ చేసాము అనుకోండి, మనకి చాలా మంచిగా వదిలిపోతుంది. సో ఇలా ప్యాన్ హీట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మనకి చల్లారిపోయిన తర్వాత ఒక 2 minutes పాటు ఇంకా రిమైనింగ్ ఏదైనా మురికి ఉంది అనుకోండి, మనం గట్టిగా కొంచెం బలం అనేది యూస్ చేసి కనుక రుద్దాము అనుకోండి, రిమైనింగ్ అంతా కూడా వదిలిపోతుంది. సో ఇంకా మన పని కూడా చాలా ఈజీ అయిపోతుంది. వన్స్ ఇలా మొత్తం రుద్దిన తర్వాత నార్మల్ వాటర్ పోసి ఒక గ్లాస్ కనుక క్లీన్ చేసాము అనుకోండి, పెనం అనేది చాలా నీట్గా క్లీన్ అవుతుంది. ఇలా చేసిన తర్వాత కూడా ఇంకా ఏదైనా మురికి అనిపించింది అనుకోండి, మన స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, ఆ స్క్రబ్బర్కి కొంచెం విమ్ సోప్ అనేది తీసుకొని మళ్ళీ ఒకసారి రుద్ది మనం వాటర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి, దోశ ప్యాన్ కానీ చపాతీ ప్యాన్ కానీ చాలా నీట్గా అవుతుంది. ఒకవేళ ఇంకా ఏదైనా మనకి నూనె మరకలు జిడ్డు ఇలా ఎడ్జెస్కి ఉంది అనిపించింది అనుకోండి, మళ్ళీ ఒక 2 minutes కనుక హీట్ చేసి సేమ్ ప్రాసెస్ కనుక రిపీట్ చేసాము అనుకోండి, మనకి ప్యాన్ అనేది మురికి చాలా తొందరగా వదిలిపోతుంది. చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. మనం దోశ కానీ చపాతీ కానీ చేసుకున్నప్పుడు కూడా చాలా మంచిగా వస్తాయి. 15 days 1 monthకి ఒకసారి కనుక ప్యాన్స్ ఇలా కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి, చూడడానికి చాలా నీట్గా ఉంటాయి. మనకి దోశ కానీ
చపాతీ కానీ చేసినప్పుడు కూడా మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఈజీగా తొందరగా కాలిపోతాయి. ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు నేను చేసిన వీడియోలో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా అప్కమింగ్ వీడియోస్లో మీకు ఎలాంటి టిప్స్ కావాలి, దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కామెంట్ చేయండి. తప్పకుండా అప్కమింగ్ వీడియోస్లో అయితే చేయడానికి ట్రై చేస్తాను. రెగ్యులర్గా మన ఛానల్ అయితే వీడియోస్లో చాలామంది చూస్తున్నారు, బట్ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు. చాలామంది లైక్ చేయట్లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్గా వస్తుంది. నేను పెట్టే ప్రతి టిప్ అనేది కూడా మీ రెగ్యులర్గా ఇంట్లో పనుల్లోనైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేది యూజ్ చేసుకోవడం వల్ల మనం చేసే పనులు అనేది ఈజీ అవుతాయి. చేసుకునే పని టైం అనేది కూడా సేవ్ అవుతుంది, కొన్నిసార్లు మనీ అనేది కూడా సేవ్ అవుతుంది. మన ఛానల్లోనైతే క్లీనింగ్కి రిలేటెడ్ టిప్స్ కానీ, కిచెన్ టిప్స్ కానీ, స్టోరేజ్ టిప్స్ కానీ చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి. ఎవరైనా సరే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలి అని సెర్చ్ చేసిన ఛానల్లో అన్ని రకాల టిప్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు ఏదైనా టిప్ కనుక కావాలి అనుకోండి, నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా చేయడానికైతే ట్రై చేస్తాను. ఐ హోప్ మీకు వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు వీడియో కనుక నచ్చింది అనుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని ఫాలో చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు. వాళ్ళ డైలీ లైఫ్లో కూడా వాళ్ళకి మీరు కొంచెమైనా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.